Dear students, in the present class we are going to study about the Zeeman effect. Zeeman ఫలితం అంటే ఏంటో నేర్చుకోబోతున్నాం. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ ప్రజెంట్ క్లాస్ అంటే మనం ఇక్కడ జీమాన్ ఫలితం అంటే ఏంటో నేర్చుకుంటాం. వాట్ ఈస్ జీమన్ ఎఫెక్ట్, జీమన్ ఫలితం అంటే ఏంటో నేర్చుకుంటాం. అండ్ వాట్ ఆర్ నార్మల్ అండ్ అనామలస్ జీమన్ ఎఫెక్ట్, సాధారణ మరియు అసంగత జీమాన్ ఫలితం అంటే ఏంటి, నార్మల్ జీమాన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, తర్వాత అసంగత జీమాన్ ఫలితము అంటే అనామలస్ జీమాన్ ఎఫెక్ట్ అంటే ఏంటో మనం నేర్చుకుంటున్నాం. సో ఈ రెండు ఫలితాలను గురించి మనం నేర్చుకుంటాం. అండ్ జీమాన్ పరికరం యొక్క వర్ణన, ప్రయోగ ఫలితాలు, ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఆఫ్ జీమాన్ ఎఫెక్ట్ అండ్ ద ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ ఇన్ ద ప్రజెంట్ క్లాస్. ఈ విషయాన్ని మనం ప్రస్తుత పాఠంలో చర్చించుకుందాం. మొదట జీమన్ ఫలితం అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ నిర్వచనాన్ని మనం చూసినట్లయితే, రేఖా వర్ణపటాన్ని ఇస్తున్న కాంతి జనకాన్ని అయస్కాంత క్షేత్రంలో కనుక మనం ఉంచినట్లయితే ప్రతి వర్ణపట రేఖ వాస్తవ రేఖ పరంగా సౌష్ఠవంగా అనేక అంశాలుగా విడిపోతుంది. దీన్ని జీమాన్ 1896 సంవత్సరంలో కనుక్కున్నాడు. దీన్నే జీమాన్ ఫలితం అంటారు. సో when the source that is emitting line spectra is kept in a magnetic field, then every spectral line splits into large number of components. This was first of all discovered by Zeeman in 1896 and this is known as Zeeman effect. అంటే రేఖా వర్ణపటాన్ని ఇస్తున్నటువంటి కాంతి జనకాన్ని కనుక మనం ఒక కాంతి జనకం నేను తీసుకున్నాను, ఇదో కాంతి జనకం అనుకుందాం. సో ఈ కాంతి జనకాన్ని నేను, సో ఇది సోర్స్ ఆఫ్ లైట్. సో మనకు తెలుసు, ఇఫ్ ద మ్యాటర్ ఈజ్ ఇన్ అటామిక్ స్టేట్, then it emits line spectra. So it gives line spectra. So source ఇదండి, ఈ సోర్స్ మన పదార్థం వచ్చేసి అటామిక్ స్టేట్ లో ఉంది. అప్పుడు ఇది మనకు ఏంటి ఇస్తుంది అంటే ఒక రేఖా వర్ణపటాన్ని ఇస్తుంది. మనం ఇప్పుడు ఈ సోర్స్ ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంచినట్లయితే ఎవ్రీ స్పెక్ట్రల్ లైన్ స్ప్లిట్స్ ఇంటూ మోర్ నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్. ప్రతి వర్ణపట రేఖ వివిధ అంశాలుగా విడిపోతుంది. దాన్ని మనం జీమన్ ఫలితం అని పేర్కొనడం జరిగింది. నౌ దిస్ జీమన్ ఎఫెక్ట్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్. రెండు రకాలుగా మనం జీమన్ ఫలితాన్ని వివరిస్తాం. ఒకటి బలమైన అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు, రెండోది బలహీనమైన అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు. సో ఇఫ్ ద సోర్స్ ఈస్ కెప్ట్ ఇన్ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దెన్ ఎవ్రీ స్పెక్ట్రల్ లైన్ splits into 2 or 3 components. Then this effect is known as normal Zeeman effect. బలమైన అయస్కాంత క్షేత్రంలో మనం కాంతి జనకాన్ని కనుక ఏర్పాటు చేసినట్లయితే క్షేత్ర దిశలో చూస్తే అది 2 అంశాలుగా విడిపోతుంది. క్షేత్ర దిశకు లంబంగా పరిశీలిస్తే అది 3 అంశాలుగా విడిపోతుంది. దీన్ని సాధారణ జీమన్ ఫలితం అంటారు. ఎప్పుడండి ఇది? బలమైన అయస్కాంత క్షేత్రంలో సోర్స్ ఉంచినప్పుడు. అదే when the same source is kept in weak magnetic field, then every line splits into more than 3 number of components and this is known as anomalous Zeeman effect. సో అదే కాంతి జనకాన్ని, రేఖా వర్ణపటాన్ని ఇస్తున్న కాంతి జనకాన్ని బలహీనమైన అయస్కాంత క్షేత్రంలో ఉంచినట్లయితే ప్రతి వర్ణపట రేఖ 3 కంటే ఎక్కువ అంశాలుగా విడిపోవడాన్ని అసంగత జీమాన్ ఫలితం అని మనం పిలుస్తున్నాం. కాబట్టి జీమాన్ ఎఫెక్ట్ అంటే నథింగ్ బట్ ఏమనుకున్నాం మనం? జీమాన్ ఎఫెక్ట్ అంటే నథింగ్ బట్ అయస్కాంత క్షేత్రంలో మనం రేఖా వర్ణపటాన్ని ఇస్తున్నటువంటి కాంతి జనకాన్ని, సోర్స్ దట్ గివ్స్ లైన్ స్పెక్ట్రమ్. సో లైన్ స్పెక్ట్రమ్ ఇస్తున్నటువంటి సోర్స్ ని కనుక మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో కనుక పెట్టినట్లయితే అప్పుడు మనకి ఏమైందయ్యా అంటే ఇది అనేక అంశాలుగా విడిపోతుంది అన్నాం. దాన్ని జీమన్ ఎఫెక్ట్ అన్నాం. అగైన్ దిస్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్. వన్ ఈస్ నార్మల్ జీమన్ ఎఫెక్ట్ అండ్ అదర్ వన్ ఈస్ అనామలస్ జీమన్ ఎఫెక్ట్. సో ఇక్కడ నార్మల్ జీమన్ ఎఫెక్ట్ ఎప్పుడు అంటామంటే when the magnetic field is very strong. బలమైన అయస్కాంత క్షేత్రంలో కనుక మనం కాంతి జనకాన్ని, రేఖా వర్ణపటాన్ని ఇస్తున్నటువంటి కాంతి జనకాన్ని ఉంచినట్లయితే అప్పుడు ప్రతి వర్ణపట రేఖ 2 లేదా 3 అంశాలుగా విడిపోతుంది. 2 లేదా 3 అంశాలు. సో 2 అంశాలు అంటే ఇక్కడ వాస్తవ రేఖ కనిపించదు. ఎప్పుడు అయ్యా అంటే when it is viewed parallel to the magnetic field, and 3 కాంపోనెంట్స్ ఎప్పుడు కనిపిస్తాయంటే when perpendicular to the magnetic field చూసినట్లయితే. అదే అనామలస్ జీమన్ ఎఫెక్ట్ లో then every spectral line splits into more than 3 components. 3 కంటే ఎక్కువ వర్ణపట రేఖలుగా విడిపోయినట్లయితే, అంశాలుగా విడిపోయినట్లయితే దాన్ని అసంగత జీమన్ ఫలితం అంటారు.
సో అసంగత జీమన్ ఫలితం అనేది వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో కనిపిస్తుంది. 3 కంటే ఎక్కువ వర్ణపట రేఖలుగా అది విడిపోతుంది. సాధారణ జీమన్ ఫలితం అనేది స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో కనిపిస్తుంది. అది 2 లేదా 3 వర్ణపట రేఖలుగా అయస్కాంత క్షేత్రంలో విడిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పరికర వర్ణన గురించి చూద్దాం. సో దిస్ ఈజ్ యువర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒక బలమైన అయస్కాంత క్షేత్రాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. దిస్ ఈజ్ యువర్ నార్త్ పోల్ అండ్ దిస్ ఈజ్ యువర్ సౌత్ పోల్. ఉత్తర దక్షిణ ధృవాలు. మధ్యలో సోర్స్ ని పెట్టుకున్నాం. రేఖావర్ణ పటాన్ని ఇస్తున్న కాంతి జనకాన్ని పెట్టాను. ఇప్పుడు ఈ ఈ ధ్రువం ఏదైతే ఉందో ఈ ధ్రువాన్ని మధ్యలో డ్రిల్ చేసాం. డ్రిల్ చేయడం ద్వారా వీ కెన్ వ్యూ ద స్పెక్ట్రమ్, వీ కెన్ వాచ్ ద స్పెక్ట్రమ్ ప్యారలల్ టు ద ఫీల్డ్ అండ్ ఫ్రమ్ హియర్ వీ కెన్ అబ్జర్వ్ ద పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్. సో ఈ వర్ణపట రేఖను గమనించడానికి, ఈ సోర్స్ ఇస్తున్నటువంటి రేఖా వర్ణపటాన్ని గమనించడానికి, మనం ప్యారలల్ గా గమనించడానికి ధ్రువానికి ఏం చేసామయ్యా అంటే ఒక సన్నటి రంధ్రాన్ని ఏర్పాటు చేసాం. సో ఇప్పుడు సమాంతరంగా మనం ఈ వర్ణపటాన్ని గమనించవచ్చు, ఇక్కడేమో లంబంగా గమనించవచ్చు. కాబట్టి ఈ ధ్రువాలను ఉపయోగించి అయస్కాంత మనం నార్మల్ జీమన్ ఫలితాన్ని గురించి నేర్చుకుంటున్నాం. సో నార్మల్ జీమన్ ఫలితాన్ని గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని నేను ఉపయోగిస్తాను. 2 బలమైన అయస్కాంత ధ్రువాల మధ్యలో లైన్ స్పెక్ట్రమ్ ఇస్తున్న సోర్స్ ని ఏర్పాటు చేశాను. ఇక్కడ ఒక ధ్రువానికి మనం రంధ్రం పెట్టడం ద్వారా ఫీల్డ్ కి ప్యారలల్ గా మనం స్పెక్ట్రమ్ ని గమనించవచ్చు, అట్లాగే పర్పెండిక్యులర్ గా కూడా స్పెక్ట్రమ్ ని గమనించవచ్చు. సో నార్మల్ జీమన్ ఎఫెక్ట్ లో ఏమవుతుందంటే ఫీల్డ్ కి సమాంతరంగా కనుక మీరు చూసినట్లయితే 2 కాంపోనెంట్స్ కనిపిస్తున్నాయి. ఒరిజినల్ లైన్ అనేది కనిపించట్లేదు. వాస్తవ రేఖ ఏదైతే ఉందో అది కనిపించట్లేదు. అదే పర్పెండిక్యులర్ గా చూసినట్లయితే మీకు 3 కాంపోనెంట్స్ కనిపిస్తున్నాయి. వాస్తవ రేఖతో పాటుగా మిగతా 2 అంశాలు కూడా కనిపించడం జరుగుతుంది. సో దీన్ని మనం నార్మల్ జీమన్ ఎఫెక్ట్ అంటాం. అంటే when the source is kept in strong magnetic field, then the spectral line splits into 2 or 3 components. Then this is known as normal Zeeman effect. బలమైన అయస్కాంత క్షేత్రంలో రేఖా వర్ణపటాన్ని ఇస్తున్నటువంటి కాంతి జనకాన్ని ఉంచినప్పుడు వర్ణపట రేఖ 2 లేదా 3 అంశాలుగా విడిపోవడాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే సాధారణ జీవన ఫలితం అంటాం. ఇది ఎక్స్పెరిమెంటల్ సెటప్. మరి ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ వర్ణన గురించి నేర్చుకుందాం. జీమన్ ఫలితానికి సంబంధించిన వర్ణన మనం పటంలో చూపించాం. 2 అయస్కాంత ధ్రువాల మధ్యలో కాంతి జనకాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ మనం రంధ్రాలని ఏర్పాటు చేయడం జరిగింది ధ్రువాలకు సన్నంగా. కాబట్టి క్షేత్రానికి సమాంతరంగా చూడడానికి ఈ రంధ్రాలు అనేవి ఉపయోగపడుతున్నాయి. క్షేత్రానికి సమాంతరంగా వర్ణపటాన్ని పరిశీలించడానికి. అట్లాగే లంబంగా కూడా మనం వర్ణపటాన్ని పరిశీలించవచ్చు. సో క్షేత్రానికి లంబంగా సమాంతరంగా మనం చూసామనుకోండి, వెన్ ద స్పెక్ట్రమ్ ఈజ్ అబ్జర్వ్డ్ ప్యారలల్ టు ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అప్పుడు వర్ణపటాన్ని పరిస్థితి 2 అంశాలు మనకు కనిపించాయి. వాస్తవ రేఖ ఒరిజినల్ లైన్ కనిపించలేదు. అదే అంతేకాకుండా ఈ వాస్తవ రేఖకు సౌష్ఠవంగా ఈ 2 రేఖలు కూడా ఉంటాయి. ఈ 2 రేఖలు కూడా వృత్తాకార ద్రోణం చెంది ఉంటాయి. అంతేకాకుండా ఈ 2 కూడా పరస్పరము వ్యతిరేక దిశలో వృత్తాకార ద్రోణం చెంది ఉన్నాయి. సో ఇక్కడ ఇది ఒరిజినల్ లైన్, వాస్తవ రేఖ మిస్ అయింది, కనిపించట్లేదు. ఎప్పుడు ఇది క్షేత్రానికి సమాంతరంగా, ఇది క్షేత్ర దిశ అనుకున్నట్లయితే, క్షేత్ర దిశకు సమాంతరంగా చూసినట్లయితే we observe only 2 lines. These two are circularly polarized in opposite direction. 2 కూడా వృత్తాకార ద్రోణం చెంది ఉన్నాయి వ్యతిరేక దిశల్లో. వాస్తవ రేఖకు సమానంగా సౌష్ఠవంగా ఈ 2 రేఖలు కూడా అమరి ఉండడం జరిగింది. సో ఒక రేఖ తరంగ దైర్ఘ్యం ఏమో వాస్తవ రేఖ కంటే ఎక్కువ ఉంటుంది, రెండోదేమో తక్కువగా ఉంటుంది. సపోజ్ ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఒరిజినల్ లైన్ ఈస్ μ0 అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఒక రేఖ తాలూకు పౌనఃపున్యము μ0 ప్లస్ డెల్టా న్యూ, ఇంకో రేఖ యొక్క పౌనఃపున్యము μ0 మైనస్ డెల్టా న్యూ. అంటే సపరేషన్ బిట్వీన్ ద లైన్స్ డెల్టా న్యూ సమానంగా ఉంటుంది. అంటే దీస్ లైన్స్ ఆర్ అరేంజ్డ్ సిమెట్రికల్లీ అబౌట్ ద ఒరిజినల్ లైన్. కాబట్టి వాస్తవ రేఖకు సౌష్ఠవంగా ఈ 2 రేఖలు కూడా అమరి ఉంటాయని మనం చెప్పొచ్చు. ఇప్పుడు అదే పర్పెండిక్యులర్ గా కనుక మనం చూసినట్లయితే, ఇఫ్ వి అబ్జర్వ్ ద స్పెక్ట్రమ్ పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దెన్ మనకేమైందయ్యా అంటే పర్పెండిక్యులర్ గా చూసేటప్పుడు 3 రేఖలు కనిపిస్తున్నాయి. 3 రేఖలు ఇక్కడ చూడండి, 1 2 3. ఇది వాస్తవ రేఖ. వాస్తవ రేఖ అంటే ఒరిజినల్ లైన్ కూడా కనిపిస్తా ఉంది. ఇందాక మనం ప్యారలల్ గా చూసేటప్పుడు సర్క్యులర్లీ పోలరైజ్డ్ అయితే, ఇక్కడేమో లీనియర్లీ పోలరైజ్డ్. ఈ 3 రేఖలు కూడా లీనియర్లీ అంటే రేఖీయ ద్రోణం చెంది ఉన్నాయి. ఇక్కడ రేఖీయ ద్రోణం చెంది ఉన్నాయి. సో వాస్తవ రేఖకు ఇరువైపులా 2 రేఖలు సౌష్ఠవంగా ఉన్నాయి. ఒక దాని తరంగ దైర్ఘ్యం ఎక్కువ ఉంటుంది, రెండో దాని తరంగ దైర్ఘ్యం తక్కువ ఉంటుంది. వాస్తవ రేఖ కూడా కనిపిస్తా ఉంది.
ఇది నిజానికి వాస్తవ రేఖ అధ్రువమైంది కానీ, ఇక్కడ ఎప్పుడైతే బలమైన అయస్కాంత క్షేత్రంలో పెట్టామో ఈ 3 కూడా రేఖీయ ధ్రువణం. సో, లీనియర్‌లీ పోలరైజ్డ్. దీస్ 3 కాంపోనెంట్స్ ఆర్ లీనియర్‌లీ పోలరైజ్డ్. ఇక్కడ ఇరువైపులా ఉన్నటువంటి 2 రేఖలు కూడా క్షేత్రానికి సమాంతరంగా అండ్ దట్ ఈస్ దిస్ లైన్ అండ్ దిస్ లైన్ ఈజ్ లీనియర్‌లీ పోలరైజ్డ్ పారలెల్ టు ద ఫీల్డ్. ఇది పారలెల్ టు ద ఫీల్డ్, ఇది కూడా పారలెల్ టు ద ఫీల్డ్ అండ్ ఇట్ ఈస్ నోన్ యాస్ సిగ్మా కాంపోనెంట్. అండ్ వాస్తవ రేఖ ఏదైతే ఉంటుందో అది పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్. దిస్ ఈజ్ లీనియర్లీ పోలరైజ్డ్ పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్. మనకు 3 రేఖలు కనిపించాయి. అటు ఇటు ఉన్న వాస్తవ రేఖకు అటు ఇటుగా సౌష్ఠవంగా ఉన్నటువంటి 2 రేఖలు కూడా రేఖీయ ద్రోణం చెంది ఉన్నాయి బాహ్య క్షేత్రానికి సమాంతరంగా. అదే వాస్తవ రేఖ ఎట్లా ఉందయ్యా అంటే మన క్షేత్రానికి లంబంగా రేఖీయ ద్రోణం చెంది ఉన్నాయి. కాబట్టి ఈ 3 రేఖలు కూడా రేఖీయ ద్రోణం చెంది ఉన్నాయి. ఒరిజినల్ గా మనకు అయస్కాంత క్షేత్రం లేనప్పుడు మన లైన్ స్పెక్ట్రమ్ ఇస్తున్నటువంటి ఆ లైన్ స్పెక్ట్రమ్ ని కనుక పరిశీలించినట్లయితే ఆ రేఖలు అధృవృతమైనవి, అన్పోలరైజ్డ్. కానీ అయస్కాంత క్షేత్రంలో పరిశీలిస్తున్నట్లయితే ఇవేమో స్ట్రాంగ్లీ పోలరైజ్డ్. వీటి మధ్యలో దూరం ఏదైతే ఉంటుందో ఇందాక మనం చెప్పుకున్నాం, దిస్ ఈస్ న్యూ నాట్ అనుకుంటే ఇది న్యూ నాట్ మైనస్ డెల్టా న్యూ, ఇది న్యూ నాట్ ప్లస్ డెల్టా న్యూ. వీటి మధ్యలో దూరం సమానంగా సౌష్ఠవంగా ఉంటుంది. దీన్నే జీమాన్ విస్థాపనం, జీమాన్ షిఫ్ట్ అని మనం పిలవడం జరుగుతుంది. దట్ ఈస్ ద డిస్టెన్స్, ద సెపరేషన్ బిట్వీన్ ద లైన్స్ ఈజ్ నోన్ యాజ్ జీమాన్ షిఫ్ట్. దీన్నే జీమాన్ విస్థాపనం అని మనం పిలవడం జరుగుతుంది. సో ఏంటంటే నేర్చుకున్నాం ఈ పాఠంలో మనం ప్రస్తుతం అన్నట్లయితే, వాట్ ఈస్ జీమాన్ ఎఫెక్ట్? జీమాన్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఒక లైన్ స్పెక్ట్రమ్ ఇస్తున్నటువంటి సోర్స్ ని తీసుకొని వచ్చి మనం బలమైన అయస్కాంత క్షేత్రంలో కనుక ఉంచినట్లయితే అప్పుడు ఇది మనకు అనేక అంశాలుగా విడిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ జీమాన్ ఎఫెక్ట్. దీన్ని 2 రకాలుగా విభజించాం మనం, నార్మల్ జీమన్ ఎఫెక్ట్ అని, తర్వాత ఎనామలస్ జీమన్ ఎఫెక్ట్ అని. అంటే సాధారణ జీమన్ ఫలితము, అసంగత జీమన్ ఫలితం. ఇది బలమైన అయస్కాంత క్షేత్రంలో 2 లేదా 3 అంశాలుగా విడిపోతాయి. సాధారణ జీమన్ ఫలితం. బలహీనమైన అయస్కాంత క్షేత్రంలో 3 అంతకన్నా ఎక్కువ అంశాలుగా విడిపోతే అసంగత జీమన్ ఫలితం. సో వీటి గురించి నేర్చుకున్నాం. ప్రయోగం ఎట్లా ఉంటుందో చెప్పుకున్నాం. ప్రయోగ ఫలితాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హావ్ లెర్న్డ్ ఇన్ ద ప్రెజెంట్ క్లాస్. సో తర్వాత క్లాసులో మనం సాధారణ జీవన్ ఫలితాన్ని స్మెకల్ అనే శాస్త్రవేత్త ఏ విధంగా క్వాంటం యాంత్రిక శాస్త్రాన్ని ఉపయోగించుకొని వివరించారన్న విషయాన్ని మనం నేర్చుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.